నాకు రోల్ లేదు కాబట్టి నేను కొంచెం మిక్సీకే వేసుకుంటున్నా. సో మంది బెండకాయ అండ్ టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీనికి మీరు కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, స్మాల్గా కట్ చేసుకొని. అండ్ దీనికి కాంబినేషన్ వేడి వేడి రాగి ముద్ద, కర్ణాటక స్పెషల్. అది ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. సో కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఒక పాత్ర తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ ఫుల్గా బాయిల్ అవుతాయి. సో పొగలు రావడం, బాయిల్ అవ్వడం జరుగుతుంది కదా. ఇలాంటి సమయంలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది బాగా వాటర్ ఏమవుతుందంటే బాగా మరుగుతుంది. ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా మరుగుతున్నాయో. సో ఇప్పుడు కరెక్ట్ టైం. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి, రాగి పిండి. ఓన్లీ రాగి పిండి మాత్రమే వేసుకోవాలి. సో ఇలా వేడి వాటర్లోకి రాగి పిండి వేసుకొని ఇలా కలుపుకుంటూ మనం వంటలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. స్మాల్గా తెల్లగా ఉంది కదా. సో ఇలా వంటలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఫుల్ కలుపుకున్నాక ఒక 5 to 10 minutes మనము సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఓన్లీ రాగి పిండే కదా, అది బాగా ఉడకాలి. అట్లే తింటే కడుపు నొప్పి అవుతుంది. సో ఒక 10 minutes బాగా దీన్ని సిమ్లో పెట్టుకునేద్దాం. మనకు బెండకాయ గొజ్జులేకి వేడిగా రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రాగి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, రౌండ్స్గా ఎట్లా బాల్స్ చేసుకోవాలి చూడండి. నేను ఇలా ఒక క్యారీ బాక్స్ తీసుకున్నాను. ఇందులోకి గీ అప్లై చేసుకున్నాను. సో గీ మొత్తం చుట్టూ అంతా ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముద్ద తీసుకొని కొద్దిగా ఈ గీ వేసుకున్నాం కదా, ఇందులోకి మనం వేసుకోవాలి. ఇందులో వేసుకొని చిన్నగా ముద్దలు పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో క్యారీ బాక్స్ ని ఇలా రౌండ్గా, ఆల్రెడీ మనం గీ వేసుకున్నాం కాబట్టి బాగా అది స్మూత్గా బాగా వస్తుంది. సో ఇట్లా రౌండ్గా తిప్పితే రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం షేప్ రావాలి. సో దీన్ని ఫుల్ గిరా అని తిప్పుకోవాలి. చూడండి వేడి రాగి ముద్ద, బెండకాయ గుజ్జు అండ్ వేడి క్రిస్పీ పకోడీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ రాగి ముద్ద చాలా హెల్దీ ఫుడ్. సో ప్లీజ్ ట్రై చేయండి మీరు కూడా. ఈ రాగి ముద్దలేకి మీకు కావాలంటే ఇలా వేడి పకోడా కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇది చాలా హెల్దీ ఫుడ్. ఈ కర్ణాటకలో ఆల్మోస్ట్ అందరూ ఇదే ట్రై చేస్తారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.